దేవుని వాక్యం ఒక్కటే మనకు వెలుగును ఇవ్వగలదు. దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, స్త్రీకి దేవుడిచ్చినటువంటి అధికారం, స్త్రీకి దేవుడిచ్చినటువంటి సమానత, స్త్రీకి దేవుడిచ్చినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున గుణవతి అయి ఆమె ఏ విధంగా ఇల్లును కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే స్త్రీని ఏ విధంగా గౌరవించాలి నేర్చుకుంటాం. ఆ గౌరవం ప్రేమ రూపంలో వస్తుంది, ఆమె కోసం చేసే త్యాగం రూపంలో వస్తుంది, ఆమె కోసం శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి నిర్ణయం రూపంలో వస్తుంది. దీనికి దేవుడు ఇచ్చినటువంటి ఉదాహరణ తనే స్వయంగా క్రీస్తుగా ఇచ్చినటువంటి ఉదాహరణ. అంటే సంఘము కోసం క్రీస్తు ఏ విధంగా ప్రాణం సైతం పెట్టాడో అలాంటి ప్రేమను చూపించటం అన్నది పురుషులకు ఇవ్వబడినటువంటి మాదిరి. ఈ మాదిరి సినిమాల్లో కనిపించదు, నవల్స్లో కనిపించదు, లేకపోతే పాస్టర్ గారు చెప్పేటటువంటి అన్ని చోట్ల ఎప్పుడూ కనిపించదని నేను చెప్పట్లేదు, తక్కువ కనిపిస్తుంది. ఈ మాదిరి సంపూర్ణత కేవలం క్రీస్తు క్యారెక్టర్లో, కేవలం క్రీస్తు యొక్క ఆ పాత్రలో మాత్రమే కనిపిస్తుంది. దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే క్రీస్తు సంఘము కోసం ప్రాణం ఎలా పెట్టాడో అంతగా తన సొంత భార్యను పురుషుడు ప్రేమించాలని ఏ విధంగా ఉందో, అలాగే క్రీస్తుకు సంఘం ఏ విధంగా లోబడుతుందో అలా స్త్రీ తన పురుషునికి లోబడాలి అని చెప్తోంది. స్త్రీ పురుషునికి లోబడాలి అని అంటే పురుషుడు స్త్రీని లోబడేలా చెయ్యాలి అని అర్థం కాదు. దాని అర్థం అది కాదు. ఇది స్వచ్ఛందమైనటువంటి, క్రీస్తు ఏ విధంగా స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టాడో, సంఘం ఏ విధంగా స్వచ్ఛందంగా క్రీస్తుని అనుసరిస్తుందో అలాగే స్త్రీ పురుషుడిని స్వచ్ఛందంగా అనుసరించాలి, తన నిర్ణయాలకు సహకరించాలి, తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో సహకారిగా ఉండాలి.